ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలపై స్పందించేందుకు వైఎస్ఆర్సీపీ నేత లక్ష్మీపార్వతి గారు ఉన్నారు మనతో పాటు. మేడం, ఎలా చూస్తారు పోలింగ్ సమయంలో, పోలింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులను? పోలింగ్ సమయంలో ప్రశాంతంగానే జరిగింది. అక్కడక్కడ కొంచెం ఇబ్బంది పెట్టారు, ఈ తాడిపత్రి ఇలాంటి చోట్ల. అలాగే పల్నాడు అయితే ముందు నుంచే స్టార్ట్ చేశారు వాళ్ళు. ఎప్పుడైతే వీళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం అక్కడ ఆఫీసర్స్ని మార్చారో వాళ్ళు ఉన్న చోటే గొడవలు జరిగినాయి. ఇదే పోలీసులు వాళ్ళకి సహకరించారు. అందువల్ల ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇక దారుణంగా వాళ్ళు బిహేవ్ చేశారు. అసలు ఏంటి మనం చూసాం కదా, లైవ్లో చూస్తూ ఉన్నాం కదా, కర్రలు తీసుకొని కత్తులు తీసుకొని ఇళ్ల మీదకి వెళ్ళిపోవటమే, వెళ్ళిపోయి దొరికిన వాళ్ళని దొరికినట్టు కొట్టడం, అదేవిధంగా ఇళ్లు పగలగొట్టడం, కార్లు తగలబెట్టడం, ఇంత దారుణంగా అసలు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ జరగలేదు కదా. ఇది భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో వైలెన్స్ ఎక్కువ జరిగిందనేది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము. అప్పుడు ఈసీ దృష్టికి పోయింది అనుకోండి. ఏదైనా చేతులు గాలే కాకులు పట్టుకున్నట్టు ముందే ఉంటే జాగ్రత్త. మంచి ఆఫీసర్స్ని తీసేసి ఇట్లా పనికి మాలిన ఎదవలను పెడితే వృత్తి ద్రోహం చేసే వెధవులు వాళ్ళని ఏమనాలంటే, అలాంటి వాళ్ళని పెడితే ఇలాగే జరుగుతుందంటానికి చూసాము. కానీ పోలింగ్ మాత్రం అద్భుతంగా జరిగింది. రాత్రి ఈసీకి సంబంధించి ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు, ఏం చెప్తారు? మీరు ఇంతకుముందు చెప్పారు ఈసీ ఈ ట్రాన్స్ఫర్ల వెనకాల చాలా మంది ఉన్నారని. ఎవరున్నారు అనుకుంటున్నారు ఈ ట్రాన్స్ఫర్లు? డైరెక్ట్ గా ఇప్పుడు వీళ్ళందరినీ మార్చమని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎవరికి ఇచ్చారు లిస్టు? పురంధరేశ్వరికి ఇచ్చారు. ఆ పైగానేమో ఎవరెవరు కావాలో కూడా ఇచ్చారు. గతంలో ఎప్పుడు అలా జరగల. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళని మారుస్తారు, వేస్తారు. అలా కాకుండా వీళ్ళనే వెయ్యాలి ఆ ప్రాంతాల్లో అని చెప్పి లిస్ట్ ఇచ్చి మరీ కూడా, మరి ఇది పురంధరేశ్వరి వల్ల కాదా, ఈ దుర్మార్గురాల వల్లే కదా ఈ విధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది. అంటే వీళ్ళు ఇష్టమైన పోలీసులు వేసుకొని అక్కడ జనాన్ని చంపాలని, నాకు తెలిసి ఏంటంటే కనీసం 2-3 ఎమ్మెల్యేలైనా చంపాలని కూడా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఇది అందువల్ల ఏంటంటే ఇక రేపు కౌంటింగ్ నాటికి అందరూ భయపడిపోయి ఏజెంట్లు ఎవరు కూడా రారు, మా ఇష్టం వచ్చినట్టుగా మేము చేసుకుంటాం, లెక్కలు వేసుకుంటాం అనే పద్ధతిలో వాళ్ళు చేశారు. కానీ ఎంత దారుణం అంటే ఎక్కడైనా సరే వైకాపా ఏదంటారు అన్నీ ఉన్న విస్తర అణిగిమణిగి ఉంటుందని, వైకాపా వాళ్ళు ఎవరి మీదైనా సరే వాళ్ళు తగువుకు పోవటం కానీ ఎక్కడ చూసినా ఈ తెలుగుదేశం గూండాలే. అలాగే చింతమనేని కూడా చూసాం కదా, పోలీస్ స్టేషన్కి వచ్చి మరీ పోలీసులను కూడా బెదిరించి మరీ లాక్కొని పోయాడు ఒక హత్య చేయబోయిన వాడిని. ఇలాంటి వెధవలను పొంచి పోషిస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు, అలాగే అతన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ పురంధరేశ్వరి ఇద్దరు కూడా నా దృష్టిలో హంతకులే వాళ్ళు. అందువల్ల ఎంత తొందరగా వీళ్ళు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతే అంత బాగుంటుందని మేము అనుకుంటూ ఉన్నాము. అవి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడుల వెనకాల తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ కావాలని ఇవన్నీ చేపిస్తుందని చెప్పి కూడా లక్ష్మీపార్వతి చెప్తున్నారు.